తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొత్తం కుట్రకోణాన్ని, కుట్రలో పాలు పంచుకున్న వారందరినీ కూడా తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తిరుమలరావుతో సహా 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వారందరినీ రిమాండ్కు తరలించడమే తరువాయి. పెళ్లై కేవలం నెల రోజుల వ్యవధిలోనే కట్టుకున్న భార్య కుట్రకు బలై విగత జీవిగా మారిన తేజేశ్వర్ హత్య కేసులో గద్వాల పోలీసులు ఛేదించారు. మొత్తం 7 మంది నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక వీరిని తమదైన రీతిలో ప్రశ్నించి వివరాలు రాబట్టిన పోలీసులకు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, తేజేశ్వర్ సెల్ ఫోన్, ల్యాప్టాప్లు స్వాధీనపరచుకోవడం సవాల్గా మారినట్లు సమాచారం. వీటిని నిందితులు కృష్ణానదిలో వేసినట్లు చెప్పడం, నది ప్రవాహం భారీగా ఉండటం మూలాన వాటిని స్వాధీనం కష్టతరమైనట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 17న ఉదయం తేజేశ్వర్ ఇంటికి కర్నూలు నుంచి సుపారీ గ్యాంగ్ వచ్చింది. వారిని ముందు నుంచి కూడా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆవిడ ప్రియుడు తిరుమలరావు గైడ్ చేస్తూనే ఉన్నారు. ఇందుకు పక్కా ప్రణాళికను అమలు చేసింది ఐశ్వర్య. తేజేశ్వర్ పై అప్పటికి పలుసార్లు హత్యాయత్నానికి సుపారీ గ్యాంగ్ యత్నించినట్లు సమాచారం. ఐశ్వర్య తేజేశ్వర్ కు ఎలాంటి అనుమానాలు రాకుండా అతడి బైక్ GPS డివైస్ ను అమర్చింది. దానిని తన ఫోన్కు అనుసంధానం చేసుకుంది. దాంతో తేజేశ్వర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో పక్కా సమాచారాన్ని సుపారీ గ్యాంగ్ కు చేరవేసింది. కానీ అదృష్టవశాత్తు తేజేశ్వర్ కు ప్రాణహాని తప్పింది. ఇక లాభం లేదని చివరి హస్త్రంగా 17న ఇంటి నుంచి తాము పొలాలు కొంటున్నాం, సర్వే చేయాల్సి ఉందని నమ్మించి తమ కారులో తీసుకుపోయి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇక కారును కూడా కర్నూలులో నెల రోజుల కోసం అద్దెకు తీసుకుని విండో గ్లాసులకు పూర్తిగా బ్లాక్ కోటింగ్ వేయించారు. కారులో జరుగుతున్న తతంగాన్ని ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడ్డారు. అలా తేజేశ్వర్ ఇంటి నుంచి బయటికి బైక్ పై రాగా తన బైక్ ను ఫాతిమా ITI వద్ద పార్క్ చేయించి కారులో తీసుకువెళ్లారు. గద్వాల సమీపంలోని వసూల్ చెరువు గ్రామం వద్ద సర్వే చేయించినట్లు నటించారు. ఇక సర్వే అయింది. తాను తన సహాయకుడిని పిలిపించుకొని వెళ్తానని తేజేశ్వర్ చెప్పగా బలవంతంగా కారులో ఎక్కించుకొని దాడి చేశారు. మొదట తలపై బలంగా కొట్టి అనంతరం పదునైన ఆయుధంతో గొంతు కోసినట్లు సమాచారం. దాంతో కారులోనే తేజేశ్వర్ ప్రాణాలు వదిలాడు. ఇక శవంతో మొదట కృష్ణానది వైపు వచ్చి తేజేశ్వర్ ల్యాప్టాప్, సెల్ ఫోన్, ఆయుధాలు అన్నీ నదిలో పారవేశారు. ఆ తర్వాత తమ ప్రాంతమైన కర్నూలు వైపు వెళ్లి పాణ్యం సమీపంలోని అటవీ ప్రాంతంలో శవాన్ని పారవేశారు. ఐశ్వర్యకు ఓ మ్యాట్రిమోని ద్వారా తేజేశ్వర్ పరిచయమయ్యాడు. ఇరు కుటుంబాలు కూడా కూర్చొని పెళ్లికి అంగీకరించారు. ఐశ్వర్య తల్లి సుజాత కెనరా బ్యాంక్లో స్వీపర్గా పనిచేస్తుంది. అదే బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమలరావుకు పెళ్లి 8 ఏళ్లు కావస్తున్నా పిల్లలు కలగలేదు. ఆయనకు మొదట సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దాంతో తిరుమలరావు తరచూ సుజాత ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఐశ్వర్య కూడా తిరుమలరావుతో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇలా తల్లి కూతుళ్లు ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సుజాత కొడుకు ఇది చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. అయితే ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం తిరుమలరావుకు ఇష్టం లేదు. ఐశ్వర్యను ఎలాగైనా పెళ్లి చేసుకుని సంతాన యోగం ఉండేలా చూసుకోవాలని తిరుమలరావు భావించాడు. కానీ ఇలా పెళ్లి ఫిక్స్ కావడం, ఐశ్వర్య తేజేశ్వర్తో తరచూ ఫోన్లో మాట్లాడుతుండడం తిరుమలరావుకు నచ్చలేదు. అవసరమైతే తేజేశ్వర్ను చంపైనా సరే ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కాగా తిరుమలరావుతో సన్నిహితంగా ఉండే తల్లి కూతులు ఎప్పటికైనా తిరుమలరావు పెళ్లి చేసుకోలేడని కనుక భర్తగా ఓ వ్యక్తి ఉండాలన్న ఉద్దేశంతో తేజేశ్వర్ను కుట్రపూరితంగానే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. మొదట ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. 13వ తేదీని పెళ్లి జరగాల్సి ఉంది. కానీ తిరుమలరావు ఐశ్వర్యను తన ఇంటికి పిలుచుకొని సుమారు వారం పాటు ఇంట్లోనే ఉంచారు. అయితే తిరుమలరావు భార్య ఈ వ్యవహారంపై గొడవ చేయడంతో ఐశ్వర్య తిరిగి ఇంటికి వెళ్లి తేజేశ్వర్కు మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించింది. ఇక ఈలోపు తేజేశ్వర్ ఇంట్లో అన్న, ఇతర బంధువులు ఎందుకు పెళ్లికి ముందు ఐశ్వర్య ఇంటిని వదిలి వెళ్లిందని ఆరా తీయగా పూర్తి సమాచారం అందింది. దాంతో ఐశ్వర్య చెడు సహవాసం చేసిందని, ఈ పెళ్లి క్యాన్సిల్ కావడమే మంచిదైందని తేజేశ్వర్తో చెప్పారు. కానీ ఇటు ఐశ్వర్య మాత్రం తన మాయ మాటలతో తేజేశ్వర్ను పూర్తిగా మార్చేసింది. దాంతో తేజేశ్వర్ ఇంటి వారిని ఎదిరించైనా సరే ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. దాంతో మే 18న బీచుపల్లి క్షేత్రంలో పెళ్లి జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా తిరుమలరావు తేజేశ్వర్ను చంపాలని ప్లాన్ వేస్తూనే ఉన్నాడు. అయితే పెళ్లి జరిగాక మొదట కర్నూలులోనే కాపురం పెట్టింది ఐశ్వర్య. దాంతో తేజేశ్వర్ కర్నూలుకి వెళ్తూ ఉండేవారు. కానీ ఎల్లవేళలా తిరుమలరావు ఇంట్లోనే ఉండేవాడు. ఐశ్వర్యతో సహజీవనం కొనసాగించేవాడు. అయితే ఎప్పుడు వెళ్ళినా తిరుమలరావు ఇంట్లోనే ఉండటం గమనించిన తేజేశ్వర్ ఈ విషయంలో ఐశ్వర్యను నిలదీశారు. దాంతో కేవలం తాను తమ ఫ్యామిలీ ఫ్రెండ్ గానే చెప్పింది. అయినా ఏదో కలత చెందిన తేజేశ్వర్ ఇద్దరం గద్వాలకు వెళ్దాం, అక్కడే కాపురం పెడదామంటూ ఐశ్వర్యను తీసుకుని గద్వాలకు మకాం మార్చాడు. ఇక అప్పటి నుంచే తేజేశ్వర్ను అడ్డు తొలగించుకోవాలని ఐశ్వర్య కూడా డిసైడ్ అయింది. అలా ఇద్దరూ కూడా తేజేశ్వర్ను చంపాలని ప్లాన్ చేయడంతో వారు తేజేశ్వర్ను హత్య చేయగలిగారు. నా పేరు తేజవర్ధన్. మా తమ్ముడికి పోయిన సంవత్సరం డిసెంబర్లో సంబంధం వచ్చింది. జంచర్ నుంచి పర్ష వాళ్ళ బంధువులు అందరూ మా ఇంటికి వచ్చి సంబంధం అడగడానికి వచ్చారు. తర్వాత సంబంధము ఓకే అనుకున్న తర్వాత మేము డిసెంబర్ 28న ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. అమ్మాయికి మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత జనవరి 13న మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము పెద్దల సమక్షంలో. మ్యారేజ్ 5 రోజులు ఉండగా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు నా దగ్గరికి వచ్చి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నా గురించి బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది అని చెప్పి నాతో చెప్పాడు, ఏడుస్తూ చెప్పాడు. తర్వాత నేను అది చెప్పిన తర్వాత మేము అదే నెలలో పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని అగ్రిమెంట్ రాసుకున్నాం అనమాట. పెళ్లి పెటాకులు అయింది. తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు, అవతల అమ్మాయి ఎవరినైనా చేసుకోవచ్చు, మీకు మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. కానీ అమ్మాయి మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది, ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలిసింది. తర్వాత ఆ విషయం నేను చెప్తే అప్పటికి మా తమ్ముడు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడిండు, జీర్ణించుకోలేకపోయిండు. ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ వచ్చి మా తమ్మునితోటి మాట్లాడడము చేయడం మాకు తెలియకుండా జరిగింది. తర్వాత మాకు తెలియకుండా అమ్మాయిని కలవడం, అమ్మాయి వాళ్ళ అమ్మని కలవడం, వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని ఊర్లలో తిరగడం, కర్నూలు మొత్తం తిరగడం, ఇటువంటి. తర్వాత మాకు ఆ విషయం తెలిసి మా తమ్ముని అడిగితే ఆ పెళ్ళి ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందంట. మా తమ్ముడు దాన్ని నమ్మి ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది, కట్నం డబ్బులు ఇవ్వలేక నాకు కట్నం అవసరం లేదు, నేను అమ్మాయిని చేసుకుంటా అని అంటే నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన నిజాలు మా తమ్ముడికి చాలా చెప్పి చూస్తాను. మా తమ్ముడు వినలేదు. చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు ఆ మ్యారేజ్కి. కాకపోతే అమ్మాయి వాళ్ళ బంధువులు, అమ్మాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్యలు, వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ముందరుండి ఆ పెళ్లి జరిపించారు. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు బంధువులు అందరూ కలిసి ఇంట్లో జరిగే మొదటి పెళ్లి అని చెప్పి మా అమ్మ నాయనను బలవంతంగా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి తీసుకుపోవడం జరిగింది. తర్వాత నెల రోజులు అయిన తర్వాత నేను ఇంట్లో పెళ్ళి జరిగిన రోజు నేను ఇంట్లో చెప్పాను, వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి రాకూడదు, బయటనే ఉండాలి, నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు, నాకు ఆ అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి చెప్తే కూడా ఆ రోజు బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు. వాళ్ళని బలవంతంగా ఇష్టపూర్వకంగానే ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బయట రూమ్ తీసుకొని 1 మంత్ నుంచి ఉంటున్నా. కానీ నాకు 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. చెప్పాను అనమాట, అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మార్నింగ్ వరకు వస్తాడేమో లేరా అంటే, లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో, అందుకే భయం అవుతుందన్న అంటే, నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు రాసి ఇవ్వడం జరిగింది.
తర్వాత నాకు 2-3 రోజులైనా మా తమ్ముడు ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడి భార్యపై అనుమానం వచ్చి నేను పిఎస్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ బంధువులపై నేను పిటిషన్ ఇవ్వడం వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ విషయమే వాళ్ళు దర్యాప్తు చేయడము స్టార్ట్ చేశారు. కానీ నేను ఆ ఇంట్లో ఉన్న మా తమ్ముడు వెళ్ళిపోయిన రోజు నుంచి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి కంట్లో కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు. అండ్ ఆ అమ్మాయి ముఖంలో సాడ్నెస్ అనేది లేదు. దీన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నా మా తమ్ముడిని ఆ అమ్మాయి ఏదో చేసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇల్లీగల్ ఎఫైర్లు ఉన్నాయి. ఆ ఇల్లీగల్ ఎఫైర్ల వల్లనే మా తమ్ముడిని ఏదో చేసి ఉంటుంది. ఇల్లీగల్ ఎఫైర్ అంటే నేను పెళ్ళప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్తో ఎఫైర్ ఉందని నాకు తెలిసింది. అదే విషయం కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు అదే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళకు కూడా అది కన్ఫర్మ్ అని తెలిసింది. దానిపైనే వాళ్ళు కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. నేను చెప్పలేను వాళ్ళకు కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. దాని తర్వాత వాళ్ళపైన అయితే నేను కఠిన చర్యలు అయితే తీసుకోవాలని కోరుతున్నాను.